పాపం చేశాడని పరిశుద్ధంగా జీవించి మన కొరకు ప్రాణత్యాగం చేసిన దేవాది దేవుడికి మనం ఇచ్చిన గొప్ప శిక్ష శిలువ మరణం ఉంది. ఈ భూమి మీద అతి ఘోరమైన మరణము ఏదైతే ఉంటుందో అదే శిలువ మరణం. అతి గొప్ప శిలువ మరణాన్ని తండ్రి అయిన దేవుడు సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి మా శరీరానుసారమైనటువంటి క్రీస్తు ఆత్మానుసారమైనటువంటి తండ్రి మాట విని తండ్రి మాటకి లోబడి భూమి మీదకి రావడానికి, భూమి మీద పుట్టడానికి, 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉన్న తర్వాత లోకల అందరి అంటే ఈ సర్వలోక మానవాళి కొరకు ప్రాణం అర్పించడానికి సిద్ధపడి తండ్రి మాటకు లోబడి ఆయన భూమి మీదకి వచ్చి ఎంతగా కష్టపడ్డాడు. దేవుడు చేసిన మేలులో అక్కడున్న జనాలు చూడలేదా? కళ్ళు తెరవలేదా? ఎంతో మంది గుడ్డి వారికి కళ్ళు తెరవలేదా? కుష్ఠవారిని బాగు చేయలేదా? చనిపోయిన వారిని లేవనెత్తలేదా? గుడ్డి వారిని స్వస్థపరచలేదా? కుంటి వారిని లేవనెత్తలేదా? కుష్ఠరోగులను స్వస్థపరచలేదా? చనిపోయిన వారిని లేపలేదా? దేవుడు చేయని మేలేది? అన్ని విధములైన మేలు దేవుడు చేశాడు కదా. మరి అన్ని విధములైన దేవుడు అన్ని విధములైన మేలులు కళ్ళ ఎదుటి వారందరికి చేసి చూపించినా కూడా దేవుడిని ఎందుకు వాళ్ళు సిలువ వేయాలి ఎందుకు అరిచారు? శిక్షకు పాత్రుడైనటువంటి, అప్పుడు ఆ కాలంలో శిక్షార్హుడైనటువంటి బర్నబా ప్లేస్లో బర్నబాని వదిలేసి యేసుక్రీస్తుకి శిక్ష వేయాలి అని లోకమంతా అక్కడున్న జనాలు, మేలులు చూసిన జనాలు కూడా అరుస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులు వారు చూశారు కదా, మరి ఎందుకు అరిచారు? వాళ్ళకి కూడా కృతజ్ఞత లేదండి. దేవుడు చేసిన మేలులు చూసి, దేవుడు చేసిన ప్రతిదీ చూసి, దేవుడు యేసుక్రీస్తు ఈయనేనని మేలులు పొందినా కూడా గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో నువ్వు నేను అదే విధంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అంతెందుకు, మనకు పోయిన సంవత్సరం అంతకుముందు ఫస్ట్ కరోనాలో ఎంతోమంది చనిపోయారండి. ఎంతోమంది ఆఖరికి మోయేదానికి కూడా ఎవరు లేకుండా ఒక్కరే శవాన్ని తీసుకుని వెళ్ళేంతగా ఆ కాలంలో అలా జరిగింది. మరి భయంకరమైన కరోనా వ్యాధి నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడారు కదా. ఆ కృతజ్ఞతతో మనం ఈ కాలంలో సజీవుడైన దేవుడు వెంబడించే వారిగా ఉండాలి. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తుకి సిలువ వేస్తున్న సమయమందు, యేసుక్రీస్తు సిలువ వేసినబడిన తర్వాత దేవాలయము తెర, అంటే ప్రభు చనిపోయిన తర్వాత దేవాలయపు తెర ఆకాశం పైనుండి, అంటే దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగింది. భూమి వణికింది, బండలు బద్దలైనాయి, సూర్యుడు నల్లగా మారాడు, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు. ఇవన్నీ కూడా జనాలు చూశారు. ఎప్పుడు చూశారు? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చూశారు. అప్పుడు అంటున్నారు జనాలు, ఏమని అంటున్నారు? ఈయన నిజంగా లోక రక్షకుడు, దేవుని కుమారుడు. బ్రతికినప్పుడు తెలియదండి చాలా మందికి, చనిపోయిన తర్వాత వాల్యూ తెలుస్తుంది. చనిపోయిన తర్వాత వాల్యూ తెలిస్తే ఏం లాభము? ఏ విధమైన లాభం ఉండదు కదండి. మనం కూడా అంతే. పరలోకమందున తండ్రి మన కొరకు ప్రాణత్యాగమే చేశాడు. మనము ప్రాణత్యాగం చేశాడు అంతే, కానీ తర్వాత మనకి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించాడు, రక్షణ అనుగ్రహించాడు. మరణానికి మనం పాత్రలు కాకుండా దేవాది దేవుడు చేశాడు. అయితే మనము చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఏమని, మనం పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా, మన స్థితి ఏంటి, మన క్రియలేంటి, మనం ఏ మార్గంలో ఉన్నాము, ఏ మార్గంలో వెళ్ళినందుకు దేవుడి శిక్ష వేశాడు, దేవుడికి ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే అంటారు బ్రతికున్నప్పుడు చూసుకోవాలి, చనిపోయిన తర్వాత ఏమి కూడా చేయలేము. దేవాది దేవుడు బ్రతికున్నప్పుడు అనేకమైన జనాలు చూశారండి, ఎన్నో మేలు చేశాడు, శిష్యులను తయారు చేశాడు, దయ్యాలను వెలుగొట్టాడు. కౌంట్లెస్ అంటే లెక్కలేనటువంటి మేలులు దేవుడు వారు ఎదుట చేసినా కూడా వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఆ విధంగా ఈ రోజులలో నువ్వు నేను ఉండకూడదు అనే దేవాది దేవుడు మన కొరకు ఘోరమైన బలియాగమైన శిలువలో మరణించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు గురించి కూడా మనము దేవాది దేవుని బ్రతికుండగానే దేవుడు మనల్ని మన కోసం ఎందుకు ప్రాణత్యాగం చేశాడు? పాపలమనే కదా. పాపలమని, దోషులమని, నిందలు చేసిన వారమని, చనిపోతామని, నరకానికి వెళ్తామని భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేసి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు కదా. నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలని, ప్రభు అయిన యేసుక్రీస్తుతో పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి విధముగా నువ్వు నేను ఉండాలని ఇప్పటి నుంచైనా ప్రయాసపడదాం.
ఇప్పటి వరకు ఏం జరిగిందో, నీ జీవితంలో ఏం జరిగిందో, నా జీవితంలో ఏం జరిగిందో దేవుడికి తెలుసు. మనం ఇప్పుడు ఈ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా దేవుడికి తెలుసు. మనము నా దేవా నన్నెందుకు విడిచితివి అని నువ్వు నేను మొరపెట్టే విధంగా ఉండకుండా ఉండాలని చూసుకోవాలని చెప్తున్నానండి. అదే విధంగా ప్రయాసపడాలని చెప్తున్నానండి. అయితే తండ్రి అయిన దేవుడు నిజంగా కుమారుని విడిచిపెట్టాడు. నిజంగా విడిచిపెట్టాడా లేదా? మీరే చెప్పాలి. విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు కాబట్టే కుమారుడు ప్రాణం వదిలేడు, అవునా? అయితే మనం కూడా శరీరానుసారంగా ఉన్నాం, శరీరానుసారంగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం ఏ విధంగా చేయిస్తున్నాం? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ఆత్మ మనకు తోడుగా ఉన్నంత కాలమే కదా మనం అన్నిటినీ శోధనని జయించగలుగుతాము. దేవుని ఆత్మ లేకపోతే మనం ఉండగలుగుతామా? ఉండలేము. ఏ పని సరిగా చేయలేం, తినలేం, బ్రతకలేం, నడవలేం, ఏది కూడా సంపూర్ణంగా చేయలేమండి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో అప్పుడు సమస్తము చేయగలుగుతాం. అయితే ఒకసారి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. భూలోకంలో ఇంతమంది ఉన్నారు, నీతిమంతుల కొరకు దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. అయితే మనల్ని అంటే నిన్ను నన్ను దేవుడు పరీక్షించాలి అని అనుకుంటే దేవుడు ఒక నిమిషం మనల్ని వదిలేస్తే మనం ఏ స్థితిలో ఉంటామండి? ఏ స్థితిలో ఉంటాము అంటే బాగుంటామా? ఈ లోకంలో అపవాదంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తూ ఉంటుందంట. గర్జించు సింహము. ఒక్క క్షణం అంటే ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. 60 సెకండ్లు దేవుడు మనల్ని పక్కన పెడితే, మనల్ని అందరినీ పక్కన పెడితే మనము ఉండగలుగుతామా? ఆ బాధ తట్టుకోలేము, భరించలేము, వర్ణించలేము, వివరించలేము. కొన్నిసార్లు ఆ 60 సెకండ్లో మరణించే వారు కూడా ఉన్నారు, సూసైడ్ చేసుకునే వారు కూడా ఉన్నారు. అంత ప్రేమమయుడు కాబట్టే ఒక్క క్షణము కూడా విడవకుండా నిన్ను నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మనము ఏలీ ఏలీ లామా సబక్తాని మొర్ర పెట్టకూడదని, నా దేవా నన్ను ఎందుకు విడిచితివని మొర్ర పెట్టకూడదని ప్రభు ప్రతి క్షణం మనకు తోడుగా నడిపిస్తున్నాడండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు ధన్యుడే అండి. ఎందుకు ధన్యుడో తెలుసా? కన్న తండ్రి ప్రాణం పెట్టేంతగా ప్రేమించి తండ్రి ఉన్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు ధన్యుడే. ఎందుకంటే తండ్రి ప్రేమ తన పిల్లలకి సొంతం అండి. ఏ తండ్రి అయినా సరే, తండ్రి నాకు ఈ బాల్ కావాలంటే ఆ తండ్రి పాముని తెచ్చుకొచ్చిస్తాడా? లేదంటే ఇంకేదైనా జంతువులు తెచ్చిస్తాడా? ఇవ్వలేడు కదా, వాళ్ళే తెచ్చిస్తాడు. మనం కూడా పరలోకమందున తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి నేర్పు అంటే దేవుడు నేర్పిస్తాడా? పరలోకమందున దేవుడికి ప్రభువా నన్ను పరిశుద్ధంగా ఉంచు అని ఎంతమంది ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మనం పరీక్షించుకుందాం. అయితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తాను శిలువకు బలివ్వడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ మండు టెండలో బరువైన శిలువను మోసుకుంటూ వెళ్ళాడు. మనం ఒక్క నిమిషం కూడా దేవుడు మనల్ని వదిలిస్తూ మనం బ్రతకలేమండి. 33.5 సంవత్సరాలు భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవుని ఆత్మ కుమారునికి తోడుగా ఉన్నంత కాలం అంటే 33 సంవత్సరాలు దేవుడు సేవ చేశాడు గనక 33 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా, ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రతి మేలు చేస్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నీళ్ళ మీద నడవడానికి కృప చూపించాడు. ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు తండ్రి అయిన దేవుడు కుమారుడికి తోడుగా ఉండడం వలన చేశాడు, అవునా? అయితే ఈ 4వ మాట అన్నాడు కదా, నన్ను ఎందుకు విడిచితివి అని. మరి 33.5 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు యేసుక్రీస్తు. అదే వదిలేసిన తర్వాత ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. 33.5 సంవత్సరాల వేదన, దుఃఖం, ఆవేదన, ఆందోళన, గుండె లోతులో పడుతున్న బాధ, శరీరానుసారంగా ఇప్పటికీ నలిగిపోయాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, మండుటెండలో వస్తున్నాడు, బరువైన సిలువను మోస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు మన కోసం చేసిన దేవాది దేవుడు అంతగా నలిగిపోవాల్సిన సమయం వచ్చింది కదా. అయితే శరీరానుసారంగా అంతగా నలిగిపోతున్న దేవుడు మానసికంగా కూడా నలిగిపోయి అంటున్నమాట, నా దేవా నన్నెందుకు విడిచితివి, నన్నెందుకు వదిలిపెట్టినావు, నేను ఎలా సహించగలనయ్యా
నలిగిపోతున్నాడండి. ఒకవేళ ఇదే పరిస్థితిలో నువ్వు నేను ఇప్పుడు ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ఆమె నిలిచిపోయింది. ప్రభు తన బిడ్డగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తన బిడ్డలను విడనాడడం దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు తన బిడ్డల కొరకు ప్రాణత్యాగం పెట్టాడండి. ఒకవేళ ఆ విధంగా నువ్వు నేను ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. అలాగే తండ్రి అయిన దేవుడు వదిలిపెడితే మనం ఎవరు ఉండలేము కదండి. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నా జీవితంలో నేను నీకు దూరం అయ్యే రోజు ఒకటి వస్తే కనుక ఆ రోజు రాకముందే నన్ను నీ వద్దకు తీసుకో. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాస, దేవుని తెలుసుకున్న ప్రతి మానవుడు చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే దేవుడితో విడిపోవడం బహు ఘోరమైన శిక్ష అండి. బ్రతికుండగానే నరకం అనుభవించినంత ఘోరమైన శిక్ష. ఆ శిక్షలో నువ్వు నేను ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నది. ఆ వేదనతో, ఆ బాధతో, ఆ దుఃఖంతో అంటున్న మాటలండి అవి. అయితే ఈ రోజు నుంచి, అంటే ఇప్పటి వరకు మీరు ఈ ప్రార్థన చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు దేవుడు తెలుసును కానని చెప్పి నేను చేస్తున్నాను. ఏమని? నా జీవితంలో ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, మన లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడికి తెలుసు. మనం ఒక ఫ్యూచర్లో దేవుడికి దూరం అయిపోయే పరిస్థితి వస్తే అప్పుడు బ్రతికినంత కాలం వేస్టే కదా. ఇంత బ్రతికి ఆఖరు నరకానికి వెళ్ళడం ఎంత నరకం అండి, ఎంత భరించలేని బాధ అండి. అందుకొరకే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నేను బ్రతికినంత వరకు నా బ్రతుకులో నేను నీకు దూరం అయ్యే రోజు ఒకటి వస్తే, దేవా, ఆ రోజు రాకముందు ఒక్కరోజు ముందు నన్ను నీ దగ్గరికి తీసుకో, నీతో పరలోకంలో ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని మొరపెట్టాలి. అదే విధంగా దేవుడు అన్నాడు కదా, ఈ భూమి మీద ఒక్కడు కూడా పరిశుద్ధులు లేరని. మనం కూడా పాపం చేసిన వారమే. ఎందుకంటే మన తల్లి ఎవరు అన్న చెప్పారు ఫస్ట్ వాక్యం చెప్పినప్పుడు, హవ్వమ్మ తల్లి. హవ్వకి దేవుడు చెప్పాడు ఏమని? పండు తినకూడదు అని. పండు తినకూడదు అని హవ్వ చెప్పింది. హవ్వకి దేవుడు చెప్పాడు పండు తిను అని చెప్పింది ఎవరు? అపవాది. కానీ పండు తింటున్నప్పుడు దేవుడు వచ్చి చేపట్టి ఆపలేదు. పండు తింటున్నప్పుడు దేవుడు వచ్చి చేపట్టి ఆపలేదు. అలాగే పండు తిను అని అపవాది కూడా నోట్లో పెట్టలేదు. మనము ఏం వింటున్నామో గ్రహించుకోవాలి. ఏం వింటున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, మనం ఏం వింటున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఎవరి మాటకు లోబడుతున్నాము, ఎవరు చెప్పినట్టు చేస్తున్నాము అన్నది ఒకసారి ఆలోచించుకుంటే, ఆ రోజు ఆలోచించుకుంటే నిజంగా ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. దేవుడు అంత ఘోరమైన మరణానికి అప్పగించబడేవాడే కాదు. అవునంటారా కాదంటారా? అవును. అయితే ప్రతి క్రైస్తవుడు ఈ విధమైన ప్రార్థన కలిగి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా అంటే రక్షింపబడినట్లయితే రక్షణలోనికి రావాలి, అది దేవుడి చిత్తం. అలాగే రక్షింపబడే వాళ్ళ సంగతి ఏంటంటారా? ప్రతిరోజు మనం శుద్ధి చేసుకోవాలి. ఏమని? ప్రభా, నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు, నా మాట తీరు, నా చూపులు, నా ప్రవర్తన, నా నడవడిక, నా హృదయ వాంఛలు, నేను వేసుకుంటున్న వస్త్రాలు, నేను తీసుకుంటున్న శ్వాస కూడా తండ్రి పరిశుద్ధపరచు అని ప్రతి క్రైస్తవుడు మొరపెట్టాలండి. ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉన్నట్లయితే అపవాదికి అవకాశం ఇవ్వము. అంటే ఎల్లప్పుడూ శుద్ధి చేయబడుతూనే ఉంటాము కనుక అపవాదికి అవకాశం ఇవ్వము. పరిశుద్ధంగా జీవించడానికి దేవాది దేవుడు సహాయపడతాడు. ప్రార్థన చేసేవాడు పాపానికి అవకాశం ఇవ్వడు, పాపం చేసేవాడు ప్రార్థనకు అవకాశం ఇవ్వడు. మన తండ్రి అయిన దేవుడు మనందరితో సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అందుకే అంటాడు కదా యోబు 22:21, నీవు నాతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును అంటాడు. ప్రతి విషయంలో దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుందంట. రోమా 8:28లో దేవుని ప్రేమించే వారంతా నీ ఆస్తికర్తలుగా చేసి దేవుడు దీవిస్తాడంట. దేవుని మనం ప్రేమిస్తే ఎన్ని లాభాలు చూసారా? జస్ట్ ప్రేమిస్తే, ఆయన మాట విన్నాం కానీ అవన్నీ పక్కన పెట్టండి. దేవా, నువ్వంటే నాకు ఇష్టం, నేను నీ మార్గంలో నడుస్తాను, నన్ను నీ మార్గంలో నడిపించవా అని అంటే ఈ రోజు నుంచి అట్టి విధమైన ప్రార్థన మనం చేయగలిగినట్లయితే 90% అపవాది దూరంగా ఉంటాం, 100% దేవాది దేవుడి దగ్గరగా ఉంటాం. అప్పుడు కూడా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే ప్రార్థన మనం ఏ రోజు కూడా చేయకూడదని దేవాది దేవుడు వచ్చాడు కనుక, మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అట్టి పరిశుద్ధత మనం కాపాడుకున్నట్లయితే దేవుడికి ఇష్టమైన వారిగా ఉంటాం. దేవుడికి ఇష్టమైన వారిగా ఉంటే పరలోక రాజ్యాన్ని మనం సంపించగలుగుతాం. ఆ విధంగా ఈ లోకమంతా మాయతో నిండిపోయింది కదండి. అంటే లోకమంతా ఇప్పుడు అపవాది చేతిలో ఉంది. అపవాది ఏలుతున్న లోకం ఇది. అపవాది ఏలుతున్న లోకంలో నువ్వు నేను పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతాం?
ఎలా ఉండలేమండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ఆత్మ సహవాసం ఉండడం వల్లనే మనం పరిశుద్ధంగా ఉంటాం, ప్రభువుకి ఇష్టమైన వారిగా ఉంటాం. అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుని విడిచిపెట్టిన తర్వాత 4వ మాట అన్న తర్వాత 5వ మాట ఏమంటున్నాడు? నేను తప్పికొనుచున్నాను. తప్పికొనుచున్నానంటే తండ్రి నుంచి కుమారుడికి ఎడబాపు కలిగింది. ఎడబాపు కలిగిన తర్వాత తప్పికొనుచున్నాను అన్నమాట స్వార్థకి, సేవకి సాదృశ్యం. అయితే దేవుడి ఆత్మ తోడు ఉండి ఇన్ని రోజులు కాబట్టి సేవ చేయగలిగాడు. ఇప్పుడు దేవుడి ఆత్మ తోడు లేదు కదా, ఏ విధమైన సేవ చేయగలుగుతాడు? చేయలేరండి. దేవుని ఆత్మ తోడు లేకుండా ఎవరేం చేయలేరు. తర్వాత ఏమన్నాడు? సమాప్తమైనది అన్నాడు. దేవుడు నాకు తోడుగా లేకపోతే నువ్వు నేను కూడా ఏమి చేయలేమండి. సమస్తము సమాప్తమే. అయితే 2వ కొరింథీలో ఉంటుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా ఉంటుంది. ఈ మాట మీరు కూడా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలాగే మనకి ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, మనకు ఆయుష్ పెంచబడుతుంది. కానీ మనకు దినములు పొడిగిస్తున్నాడు కదా దేవుడు. మరి నిన్ను నన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడికి మనం కూడా వచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి కదా. గిఫ్ట్ అంటే ఏంటనుకుంటున్నారు? మన ప్రవర్తన. ఇప్పటి వరకు ఏ లోపం అయితే నువ్వు కలిగి ఉన్నావో, అంటే అబద్ధాలు ఆడడం కానీ, ఇక్కడ అక్కడ చెప్పడం కానీ, దొంగతనం చేయడం కానీ, అధికంగా తినడం కానీ, ఏ లోపం అయితే, ఏ ఆయాసం అయితే నీకు దేవుడికి అడ్డుగా కనబడుతుందో ఆ అడ్డుని ప్రభా నేను నీ కోసం తొలగించుకుంటానయ్యా. ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా తిండిపోతులు ఉన్నారండి. ఆ తిండిపోతుతనం వల్ల తను తింటూనే ఉన్నాడు. తన శరీరానికి సుఖం కానీ జీవితానికి కాదు, ఆత్మకి కాదు. ప్రభువును నా కోసం శిలలో ప్రాణత్యాగం చేశావు కదా, నేను నీ కొరకు ఈ తిండిపోతని మానేస్తానయ్యా, నా తిండిని కంట్రోల్లో పెట్టుకుంటానయ్యా అని ఆ విధంగా దేవుడికి మన ప్రవర్తన మార్చి చూపించాలి. తల్లిదండ్రులు దూషిస్తున్నావేమో, నీతిగా ఉండట్లేదేమో, అబద్ధాలు మాట్లాడుతున్నావేమో, దేవుడికి ఇష్టమైన కుమారుడిగా ఉంటున్నావేమో, అప్పుడు నిజంగానే నేను విలువబడతామండి. ఆనాడు సౌలు విలువబడ్డాడు, కయీను విలువబడ్డాడు, అలాగే అననీయ సభ్యురాలు విలువబడ్డాడు, నమ్మిన యూదా కూడా విలువబడ్డాడు. విలువబడిన స్థానంలో నేను ఉండకూడదనే దేవుని ప్రార్థిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధమైన గొప్ప దేవ, కృపగల దేవ, దయగల దేవ, సర్వ సృష్టికర్తమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు నీకు మహిమ కలుగుగాక తండ్రి. దేవా, శిలువలో మీరు మా కొరకు చేసినటువంటి ఇట్టి ప్రాణ త్యాగాన్ని బట్టి నీకు 100,000,000 కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అదేవిధంగా నాయన ఇప్పటి నుంచైనా పరిశుద్ధంగా జీవించే భాగ్యం దయచేతని, పరిశుద్ధంగా నీతిగా నిజాయితీ యథార్థంగా నమ్మకంగా జీవించే కృప దయచే ప్రభు. తండ్రి ఆలోచన, తలంపులు, క్రియలు, మాట తీరు, చూపులు, ప్రవర్తన, నడవడిక, హృదయ వాంఛలు, వేసుకున్న వస్త్రాలు, తీసుకుంటున్న శ్వాస సంపూర్ణంగా పరిశుద్ధపరిచి దేవా, మేము పాపులమే, ద్రోహులమే, దోషులమే, దయచేసి మా పాపం అన్ని కూడా క్షమించి మన్నించి మళ్ళీ మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరిస్తారని నమ్ముచు విశ్వాసంతో వేడుకుంటూ ఇటు మాటలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దినరాలు నేను వాడుకున్నందుకు నీకు మహిమ కలుగునుగా అని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అనే శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 5వ మాట, సమయాన్ని పాటించాలి.